మిత్రులారా, ఇప్పటికైనా తెలిసిందా అసమర్థన పాలన, చాతకాని పాలన ఈరోజు ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో మన కంటి ముందు కనబడుతూనే ఉంది. మిత్రులారా, మన బహుజన బిడ్డలను ఏ రకంగా అగ్రవర్ణాలు వంచి, వేధించి, ప్రేమించి, వెంటపడి వాళ్ళ ప్రాణాలు తీసే రకంగా ఒక 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 ఆలోచన వాళ్ళను చంపేసేటట్టు ఆ ఆలోచనలను రేకెత్తించేటువంటి మరి ఈ యొక్క అగ్ర కులాలని, ఈ యొక్క అగ్ర వర్ణాలని వాళ్ళను తుంగుల తొక్కే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మాత్రం మరి తేడదనం చేయాల్సింది. మిత్రులారా, ఈరోజు మల్లేశ్వరిని ప్రేమిస్తా అని చెప్పేసి వెంటపడి చంపినటువంటి ఇది తన చావు కాదు, ఇది ముమ్మాటికి అగ్రవర్ణాలు చంపిన హత్య, వాళ్ళు చేసినటువంటి హత్య ఇది ప్రభుత్వ హత్యగానే భావించాలి. ఒక వ్యక్తిని చంపితే ఎలాంటి కఠిన శిక్షలు మరి విధిస్తుందో ప్రభుత్వము, అదే రకంగా ఈ ప్రభుత్వం మీద కూడా మరి ఆ యొక్క అమ్మాయిని చంపినటువంటి మరి ఆ జానారెడ్డిని ఆయన ఉరి శిక్ష ఎక్కించాలి, ఉరికంబం ఎక్కించాలి. ఆ ఉరికంబం ఎక్కించేంత వరకు వెనక అడుగు వేసే ప్రసక్తి లేదని మాత్రం మరి మీ ముందు చెప్తున్నా. మిత్రులారా, ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎందుకంటే చెప్తున్నారు, వందలు చెప్తారు, చేస్తూనే ఉన్నారు. కానీ మా ఆడబిడ్డలకు, మా పిల్లలకు, మా ఆడవాళ్లకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. అందుకనే మన స్వాతంత్రం మనకు రావాలి, మన రాజ్యం మనకు రావాలి. మన రాజ్యం మన చేతిలో ఉంటేనే మనకు మన బిడ్డలకు, మన ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది, స్వతంత్రం ఉంటుందనే అంశాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. మిత్రులారా, ఎక్కడ కూడా తగ్గే అవసరం లేదు. ఈరోజు ఒక మల్లేశ్వరే కాదు, వందల వేలాది మంది మన అణగారిన వర్గాల బిడ్డల్ని మరి చంపుకున్నటువంటి యొక్క మూర్ఖులు మరి ఈ యొక్క అగ్ర కులాల వాళ్ళ బిడ్డకు ఏమైనా జరిగితే ఇమీడియట్లీగా పాస్ట్రా కోర్టులు ఉంటాయి, ఇమీడియట్లీగా మరి జైలు ఉంటుంది, శిక్షలు ఉంటాయి. కానీ మన పిల్లల్ని, మన ఆడబిడ్డల్ని చంపితే, మన ఆడబిడ్డను మరి మానభంగం చేస్తే, మన బిడ్డల్ని మరి వాళ్ళు కావాలని చంపించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎలాంటి కేసులు ఉండవు. మరి ఎలాంటి నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నది ప్రభుత్వం. ప్రభుత్వమా సిగ్గుపడు, ప్రభుత్వమా సిగ్గుతో తల వంచుకో. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రావుల సిగ్గు తెచ్చుకోవాలి. మీకు ఓట్లేసి ఎద్దోడు చేస్తే ఈ రకమైనటువంటి హత్యలు చేస్తూ ఉన్నది మీరు. ఈ యొక్క హత్యని తప్పకుండా ప్రభుత్వమే స్పందించాలి, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ యొక్క కుక్కల జానారెడ్డిని ఊరికంబం ఎక్కించేంత వరకు మేము హాజరు ప్రసక్తే లేదు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీనగరే కాదు, జిల్లాల వ్యాప్తంగా పిలుపునిస్తాం. జిల్లాల వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. జిల్లాల వ్యాప్తంగా మరి దీన్ని మా యొక్క ఆడబిడ్డని ఈ రకంగా చెప్తున్నారనే అంశాన్ని కూడా తేటదనం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాం. మిత్రులారా, ఇక్కడతోటి మనం ఆగే ప్రసక్తి లేదు. ఇంకో బిడ్డను, ఇంకో ఎస్సీ ఎస్టీ బీసీ మరి మైనార్టీ బిడ్డలను ముట్టుకోవాలంటే, కనీసం చూడాలంటే భయపడి ఉణగాలి. ఉనికి ఆ యొక్క అమ్మాయిని చూడకూడదని ఆ యొక్క ఆలోచన వాళ్ళకి రావాలి. అది రావాలంటే ఉరికంబమే దానికి నిదర్శనం, మార్గం. ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ యొక్క ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం, బహుజనుల మీద గౌరవం ఉంటే, ఈ యొక్క ప్రభుత్వానికి ఎలాంటి కనుక ఒక ఆలోచన ఉంటే తప్పకుండా ఆ యొక్క ఎవరైతే కుక్కల జానారెడ్డి ఉన్నాడో ఇమ్మీడియట్లీగా ఉరికంబాన్ని ఎక్కించాలని చెప్పేసి మాత్రం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఐక్యత. भाइयों, हमारे गौर भाई सेवालाल सेना थी आज एस आज सपोर्ट कर रहे हैं. आज यावत तेलंगाना राष्ट्र में आज ग्वानेर बेटी सदा आज अणगारिन वर्गाल बेटी सदा आज अग्र कुलाल से మొత్తం आज प्रेमिंचन వెంటపడతానే मारनागन आज ముందున ఈ రకంగా కార్యక్రమాలు कर रहे हैं. దయచేసి अपन से एक वेणो, अपन से చదువున అణగారిన వర్గాలు से ఐక్యత వేణో, ఐక్యత వేతానే आज परिवार पुलिस बुद्धि करने के दाने तमें चेन सदा मन मनोर करो. जय सेवालाल, जय अम्बेडकर.